ఆ నియోజకవర్గంలో వరుస ఓటములతో వైసీపీ పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇన్ఛార్జ్గా ఉన్న నేతలు పార్టీ శ్రేణులను పట్టించుకుంటున్న పాపాన పోవడంలేదు. చుట్టం చూపుగా వచ్చిపోతున్నారే తప్ప పార్టీ పటిష్టానికి చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. దీంతో అక్కడ ఇన్ఛార్జ్ను మార్చాలని క్యాడర్ గొంతు విప్పుతోంది. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకువెళ్ళింది. దీంతో అక్కడ కొత్త సమన్వయకర్త వస్తారు అనే ప్రచారం జోరందుకుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం? కొత్తగా వైసీపీ బాధ్యతలు చేపట్టబోతున్న ఆ నాయకుడు ఎవరు? ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి వైసీపీలో ఆందోళన మొదలైంది. పాణెం చిన్న హనుమిరెడ్డిని మార్చాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నుండి హనుమిరెడ్డి పార్టీ గురించి పట్టించుకోవట్లేదని టాక్ వినిపిస్తుంది. నాన్ లోకల్ వ్యక్తి కావడంతో చుట్టం చూపుగా రావడం లేదా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొనడం తప్ప మిగిలిన సమయంలో హనుమిరెడ్డి కనబడట్లేదని స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హనుమిరెడ్డిని ఇలాగే కంటిన్యూ చేస్తే పార్టీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోతుందని క్యాడర్ వాపోతుంది. పార్టీ బలోపేతం గురించి ఆలోచించని హనుమిరెడ్డి అద్దంకి వచ్చిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే మంత్రి గొట్టిపాటి రవికుమార్కు సవాళ్ల మీద సవాళ్లు విసిరి కూటమి నేతలను రెచ్చగొట్టి వెళ్లిపోతున్నారట. ఇదంతా చూస్తున్న సొంత పార్టీ కార్యకర్తలే హనుమిరెడ్డి మాటలు చూస్తే కోటలు దాటుతాయని, చేతల్లో మాత్రం చేవ ఉండదని సెటైర్లు విసురుతున్నారు. చుట్టం చూపుగా వచ్చి హనుమిరెడ్డిని పక్కన పెట్టి నిత్యం లోకల్గా ఉండే నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించాలని స్థానిక వైసీపీ క్యాడర్ కోరుతోంది. 2019 నుండి అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు బాచిన కృష్ణ చైతన్య ఉండేవారు. అప్పట్లో చైతన్య శాప్నెట్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికలకు ముందు చైతన్యను కాదని ఫ్యాన్ పార్టీ అధిష్టానం హనుమిరెడ్డిని తెరమీదకు తెచ్చింది. దీంతో వైసీపీ రెండు వర్గాలుగా చీలి ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునేవారు. ఇక చివరకు టికెట్ దక్కదని తెలియడంతో గరటయ్యతో పాటు చైతన్య కూడా సైకిల్ ఎక్కేశారు. అయితే హనుమిరెడ్డిని అద్దంకికి తీసుకురావడంలో జగన్ దగ్గర బంధువు వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వైవి సుబ్బారెడ్డి, హనుమిరెడ్డి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ కావడంతో హనుమిరెడ్డికి టికెట్ ఇప్పించడంలో అధినేత జగన్ దగ్గర వైవి కథ నడిపించారన్న టాక్ కూడా అప్పట్లో బాగా నడిచింది. ఇక హనుమిరెడ్డి కూడా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఎక్కడా తగ్గలేదు. ఎన్నికల సమయంలో జగన్ బహిరంగ సభతో పాటు పార్టీ నేతల కోసం భారీ స్థాయిలో డబ్బు ఖర్చు చేశారంటారు. వైసీపీలో బాచిన కృష్ణ చైతన్య వర్గీయులను కూడా తన వైపు తిప్పుకోవడానికి హనుమిరెడ్డి బానే ఖర్చు పెట్టారంట. క్యాష్ పాలిటిక్స్ తో పార్టీలో వర్గపోరు లేకుండా చేసి క్యాడర్ను ఏకతాటిపైకి తెచ్చారు. అయితే అంత చేసిన ఎన్నికల్లో గొట్టిపాటి రవి చేతిలో 24,000 ఓట్ల తేడాతో హనుమిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఫ్యాన్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరగగా ఒకసారి మాత్రమే అద్దంకిలో ఫ్యాన్ జెండా ఎగిరింది. 2014 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండడంతో ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత 2019లో మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్య వైసీపీ నుండి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి పోటీ చేసి మరోసారి విజయ బావుట ఎగరవేశారు. ఇక 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి పాణెం చిన్నయ్య, హనుమిరెడ్డి పోటీ చేయగా టీడీపీ నుండి గొట్టిపాటి పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు 2009లోనూ కాంగ్రెస్ నుండి పోటీ చేసిన గొట్టిపాటి రవి అప్పుడు కూడా గెలుపు దక్కించుకోలేదు. గత 4 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న గొట్టిపాటి రవికుమార్ నియోజకవర్గంలో ఎదురులేని నేతగా ఎదిగారు. అద్దంకిలో తనదైన బ్రాండ్ వేసుకున్న ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో ప్రాధాన్యత కలిగిన విద్యుత్ శాఖ దక్కింది. ఎన్నికల తర్వాత పరిణామాలతో అద్దంకి వైసీపీలో హనుమిరెడ్డిపై వ్యతిరేకత పెరిగిపోవడంతో కొత్త ఇన్ఛార్జ్ వస్తారన్న ప్రచారం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే కరణం బలరాం లేదా ఆయన కుమారుడు ప్రస్తుత చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ ను కానీ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా నియమిస్తారని టాక్ వినిపిస్తోంది. కరణం కుటుంబం అద్దంకికి చెందినదే కావడం, స్థానికంగా గట్టి పట్టున్న నాయకులు కావడం పార్టీకి కలిసొస్తుందని వైసీపీ అధిష్టానం భావిస్తుందట. సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటిని తట్టుకొని నిలబడాలంటే అది కరణం కుటుంబం వల్లే అవుతుందని స్థానిక వైసీపీ క్యాడర్ కూడా అభిప్రాయపడుతుందట. అసలే కరణం, గొట్టిపాటి ఉప్పు నిప్పుల్లా ఉంటారు. గతంలో ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడే నిరంతరం మాటల యుద్ధం జరిగేది. అలాంటిది ఇప్పుడు వారిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీ నేతలుగా ఒకే చోట ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆందోళన స్థానికల్లో వ్యక్తమవుతుంది.
ఇప్పటికే పార్టీలో యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలను వైసీపీ అధ్యక్షుడు జగన్ మార్చేస్తున్నారు. ఆ క్రమంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎడం బాలాజీని తొలగించి గాదే మధుసూదన్ రెడ్డిని నియమించారు. ఈ నేపథ్యంలో అనిమిరెడ్డిని పక్కన పెట్టి కరణం కుటుంబానికి పార్టీ బాధ్యతలు కట్టబెడతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.